బొబ్బిలి వీణకు మరో జాతీయ గౌరవం దక్కింది. రాజుల కాలం నుంచి తరతరాలుగా సాగుతున్న హస్తకళ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి వినిపించింది. కేంద్ర ప్రభుత్వం అందించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపికైంది. వందల శతాబ్దాల చరిత్ర గల బొబ్బిలి వీణలకు కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. తరతరాలుగా వీణల తయారీ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు ఇప్పటికీ వీణలను తయారు చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వీణలకు ప్రసిద్ధిగాంచింది. వీణలంటే సంగీత విద్వాంసులకు, సంగీత ప్రియులకు ఎంతో ఇష్టం. శృతి తప్పకుండా సాగిపోయే రాగాలతో వీణుల విందైన సంగీతాన్ని అందిస్తారు. అయితే సంగీత కళాకారులకు బొబ్బిలి వీణతో విడదీయరాని బంధం ఏర్పడింది. సంగీతానికి రూపం ఇచ్చేదే కళాకారులను మెచ్చుకుంటున్నారు ప్రజలు. బొబ్బిలి వడ్రంగులు ఒకే చెక్కతో వీణలు తయారు చేయడంలో సిద్ధహస్తులు. గొల్లపల్లి గ్రామం వీణలకు పుట్టినిల్లు. ఈ వీణలను పనస, సంపెంగ చెక్కలతో ఇక్కడ తయారు చేస్తున్నారు. దేశంలో బొబ్బిలి వీణకున్న పేరు ప్రఖ్యాతలు మరే ఇతర ప్రాంత వీణలకు లేదు. చారిత్రక బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపిక కావడంతో అవార్డు అందుకుంది. బొబ్బిలి వీణల కళాకారులతో గతంలో కేంద్ర బృందం ముఖాముఖి నిర్వహించి కళాకారులకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. దీంతోనే జాతీయ స్థాయి జియోగ్రాఫికల్ గుర్తింపు లభించడంతో పాటు తాజాగా ఒక జిల్లా ఒక ఉత్పత్తికి నామినేట్ కావడం తెలుగు నేలకు గర్వకారణం. బొబ్బిలి వీణ చిత్రంతో పోస్టల్ స్టాంపులు, నాణేలు కూడా ముద్రించబడ్డాయి. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక గౌరవాలను కూడా సంపాదించింది. దీంతో బొబ్బిలి వీణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరింతగా పెంచనుంది. సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న బొబ్బిలి వీణ భారతీయ కళా సంపదకు గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. ఈ వీణలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి అవుతుండటంతో హస్తకళకు మంచి మార్కెట్ ఏర్పడింది. హస్తకళాభివృద్ధి కేంద్రం, వీణల తయారీ కేంద్రం ఇన్ఛార్జ్ సరస్వతి రామకృష్ణ, గొల్లపల్లి బొబ్బిలి నాది. అయితే ఈ వీణ, మా బొబ్బిలి వీణ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద బొబ్బిలి వీణని సెలెక్ట్ చేయడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా వీణ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద సెలెక్ట్ చేసినందుకు మా కళాకారులందరి తరఫున ఆనందంగా గడుపుతున్నాం. అయితే ఈ యూనిట్ లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ బోర్డు వారు నడిపించుతున్నారు. 365 రోజులు కూడా మాకు లేపాక్షి వారు దీనిని పని కల్పించుతున్నారు. బొబ్బిలిలోని గొల్లపల్లి సమీపంలో ఈ వీణలను తయారు చేసే కళాకారులు ఉన్నారు. ఈ వీణల కళాకారులకు ఎప్పుడూ లాభదాయకంగా లేదు. అయినప్పటికీ కుటుంబ పోషణకు లోటు లేకుండా ఇక్కడి కళాకారులు జీవనం గడుపుతున్నారు. కానీ ప్రస్తుతం కేవలం 20 నుంచి 30 కుటుంబాలు మాత్రమే వీణల తయారీని చేపడుతూ పొట్ట నింపుకుంటున్నాయి. కళాకారులు తయారు చేసిన వీణలకు సరైన ఆదాయం రాకపోవడంతో లేపాక్షి సంస్థ కొనుగోలు చేసి ప్రస్తుతం వీరికి ఉపాధిని కల్పిస్తోంది. అయితే ఇప్పుడు మామూలుగా వాయించే వీణల కన్నా బహుమతులుగా ఇచ్చే చిన్న వీణలకు గిరాకీ పెరిగింది. ఏటా దాదాపుగా 300 వరకు పెద్ద వీణలు ఇక్కడ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం అందకపోయినా సరే అరకొరగా వచ్చే ఆదాయంతోనే నమ్ముకున్న వృత్తితో జీవనం సాగిస్తున్నామని కళాకారులు అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో పడదు కాబట్టి దీనికి ఒక బిల్డింగ్ కట్టి ఇచ్చారు మాకు. దానిలో ఏంటంటే మేము సొంతంగా వేణ చేసుకుని డిపార్ట్మెంట్కి ఇచ్చుకొని పెట్టిన రేటుకి మేము ఇస్తున్నాం. ఇప్పుడు కొంచెం మరే బాగుంది, కానీ రాను మార్కెటింగ్ రేట్లు ఎక్కువైపోవడం వల్ల మాకు జీవనోపాధికి సాలటం లేదు. రేటు పెంచితే సేల్ అవటం లేదని ఒక అధికారులు కూడా అంటున్నారు. దాన్ని బట్టి మేము కొంచెం చింతిస్తున్నాం. కానీ ఇప్పుడు మాకు జిల్లా పరంగా వచ్చిందని సంతోషమే. ఇక్కడ చూస్తే మరి జీవనోపాధికి రేటు కెట్టుకుంటుంది.